వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వాధక వాయిదా పడిన అనంతరం విజయవాడ పట్టణం పటమటలోని ఆంధ్రలాక్స్ హాల్లో ప్రజాప్రతినిధుల కోసం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆట విడుపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు 2026 కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో ఈ ప్రదర్శన ఇచ్చారు. కట్టబొమ్మన విశిష్ట ఆహార్యం గంభీర్యమైన వాచకం రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించేశారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది. ఈ ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరియు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను వేనోళ్ల కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన అని, పాంచాల కురిచి యుద్ధంలో ఆయన చూపిన సాహసం చిరస్మరణీయమని కొనియాడారు. అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అంటూ ముందుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ప్రపంచం చరిత్రలోని ఒక మహాద్ఘట్టం. ఆ ఉజ్వలోజ్వల పోరాట చరిత్రలో ఎందరో మహానుభావులు అడుగడుగున దర్శనమిస్తారు. భారత జాతికి స్వేచ్ఛ ప్రసాదించడానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించిన వీరులలో ఎన్నదగిన వాడు వీరపాండ్య కట్ట బొమ్మన. దక్షిణ భారతదేశంలోని పాంచాల స్కురిచి అనే చిన్న సంస్థానాన్ని పరిపాలించేవాడు బొమ్మన. భారతదేశంలో విస్తరిస్తున్న ఆంగ్లేయుల అధిక తొండైమాన్ అనే స్నేహితుడి ఆశ్రయం కోరాడు. అతను నమ్మించి మోసం చేసి కట్టబొమ్మను ఆంగ్లేయులకు అప్పగించాడు. కైతరు కోటలో బ్యానర్ మ్యాన్ అనే ఆంగ్ల అధికారి విచారణ చేసి ఉరిశిక్ష విధించాడు కట్టబొమ్మనకు. అది 1799వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ. లైట్స్ డిమ్ చేయండి. ఈ ఉరికంబం మీద అసువులు వాసి భారతమాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేసుకుండి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకి ఏమర్థం అవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకు ఎలా అర్థం అవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతాన్ని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? సాగనివ్వు, ఇంకా సాగనివ్వు, నీ దుష్టత్వాన్ని సాగనివ్వు, నీ దుర్మార్గాన్ని కొనసాగనివ్వు. మేమే కాదు, ఈ భూమిలో వెళ్ళు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాటి వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను?
మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను. అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి, కేవలం శృంఖలాబద్ధుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి చెక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి నన్ను సాగలంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి జక్కమ్మ, ఇలవేల్పు జక్కమ్మ, కుల దైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత, రా కౌగులించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై